హలో గైస్, వెల్కమ్ టు అనూస్ ఫుడ్స్. సో ఈరోజు అయితే నేను ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ కర్రీ వితౌట్ ఆనియన్స్ ఎలాగో చూపించబోతున్నా. సో దానికోసం ముందుగా 1/2 కప్ బియ్యం అండ్ అలాగే 1/2 కప్ నువ్వులు రెండు మిక్స్ చేసుకొని ఒక కప్లో వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. సో దీన్ని అయితే అలా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. అందులో కొద్దిగా మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ పీసెస్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే 2 ములక్కాడలను తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని అలాగే ఈ ములక్కాడలకి సరిపడా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఈ కర్రీ వీక్లీ వన్స్ చేసుకుంటే బోన్ హెల్త్కి చాలా మంచిదండి. ములక్కాడలో ఉండే ఐరన్ అలాగే నువ్వుల్లో ఉండే కాల్షియము మన బోన్ హెల్తీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. కాసేపు మూత పెట్టి ములక్కాడలను అయితే ఉడకనిచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ గ్రేవీ కోసం 5 ఎండుమిర్చి, తగినంత ఉప్పు, జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం నువ్వులు మిశ్రమాన్ని కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఈలోపు మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న ములక్కాడలు అయితే కుక్ అయిపోయాయండి. సో ఇప్పుడైతే మనం గ్రేవీ కోసం రెడీ చేసి పెట్టుకున్న ఆ ఫైన్ పేస్ట్ని ముందుగా మగ్గిన ఈ ములక్కాడలో వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పాటు ఇలానే కుక్ చేసుకోండి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండండి. గ్రేవీ వేసిన 15 నిమిషాలకి కర్రీ మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఇలా లాస్ట్లో బబుల్స్ ఫామ్ అయ్యి పైకి ఆయిల్ తేలుతూ ఉంటే ఇంకా ఇదే సిగ్నల్ అండి మీకు కర్రీ కుక్ అయిపోయింది అనటానికి. ఇంతేనండి, ఏ హడావిడి లేకుండా ఈజీగా క్విక్గా ములక్కాడ కర్రీ ఎంతో టేస్టీగా ఇలా చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది కొత్తిమీర కంటే ఇంపార్టెంట్.